మున్సిపల్ కార్పొరేషన్లో మొదటిసారి ఎమ్మెల్యే హోదాలో శానిటరీ ఇంజనీరింగ్ అధికారులతో ఎమ్మెల్యే బండేటి చంటి సమీక్ష సమావేశం నిర్వహించారు. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల నుండి ఉపశమనం పొందాలి అంటే శానిటరీ ఉద్యోగుల పాత్ర చాలా కీలకమన్నారు. డివిజనల్ వారీగా సడన్ విజిట్లు చేస్తామని చెప్పారు. క్లీన్ ఏలూరు ముఖ్యమని, ప్రతి ఒక్కరూ ఏలూరు అభివృద్ధికి సహకరించాలని కార్పొరేషన్ అధికారులకు తెలిపారు. కాగా 650 అవుట్సోర్సింగ్ ఉద్యోగుల శానిటరీ ఉద్యోగులు కార్పొరేషన్ పరిధిలో ఉన్నారు. 150 మంది పర్మనెంట్ వర్కర్స్ పనిచేస్తున్నారు. నమస్కారం. ఏదైతే ఈ రోజున ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి మరి ఏలూరు కార్పొరేషన్లో ఈ రోజున శానిటైజేషన్ వ్యవస్థ మీద రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. దీంట్లో గౌరవ మేయర్ గారు పాల్గొనడం, అలాగే కమిషనర్ గారు, హెల్త్ ఆఫీసర్ గారు, మరి అలాగే కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెద్దబాబు గారు పాల్గొనడం జరిగింది. అలాగే సచివాలయ సిబ్బంది, అలాగే శానిటైజేషన్ సంబంధించిన ఇన్స్పెక్టర్లు, మేస్త్రులు అందరూ కూడా పాల్గొన్నారు. ఏదైతే ఏలూరులో గత 3 నెలల నుంచి కూడా శానిటైజేషన్ వ్యవస్థ చాలా నిర్వీర్యంగా ఉంది. మేము తిరిగినప్పుడు కూడా అనేక సమస్యలు చెప్పారు. అలాగే పత్రికల్లో కూడా అనేక అంశాలు వస్తున్నాయి. ఇవన్నిటిని కూడా పత్రికల్లో ఏ అంశం రాకోకుండా చూడవలసిన బాధ్యత వీళ్ళందరూ తీసుకోవాలని చెప్పాం. దానికి తగ్గట్టుగా ఏమేమి వాళ్ళకి అవసరమో అవన్నీ కూడా మేము ప్రొవైడ్ చేస్తామని చెప్పాం. వర్షాకాలం వస్తుంది కాబట్టి ప్రజలకి డయేరియా ఇటువంటి ఏ వ్యాధులు రాకుండా ఉండటం కోసం ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే సచివాలయ సిబ్బంది కానీ, ఇన్స్పెక్టర్లు కానీ, అలాగే ఎంహెచ్ఓ గారు కానీ అనుసంధానం చేసుకుని ఎవరైతే కొంతమంది సిబ్బంది ఈ శానిటైజేషన్ వ్యవస్థలో లేకుండా వేరే చోట్ల పనిచేస్తున్నారో అందరినీ కూడా శానిటైజేషన్ వ్యవస్థకే దేనికైతే నియమించారో దానికి ఉపయోగించి ఏలూరుని క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచాలని చెప్పి వీళ్ళందరినీ కూడా కోరుకోవడం జరిగింది. తప్పనిసరిగా ఏదైతే ఈ మూడు నెలల పాటు ఏ రోడ్లు మిగతా వేసే కార్యక్రమం వర్షాకాలం కాబట్టి అటువంటి కుదరవు కాబట్టి శానిటైజేషను అలాగే లైటింగ్ మీద ప్రజలు ఆ ముందు అవన్నీ కూడా కోరుకుంటారు. ఆ ఏ ఇబ్బందులు లేకుండా వాళ్ళకి చేయవలసిన బాధ్యత మా మీద ఉంది. తప్పనిసరిగా ఆ విషయంలో ఏలూరు మున్సిపాలిటీ కార్పొరేషను ముందుందనేది మేము చూపించవలసిన బాధ్యత ఉంది. కూడా నమస్కారం. ఏదైతే ఈ రోజున ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి మరి ఏలూరు కార్పొరేషన్లో ఈ రోజున